కొన్ని లాజిక్కులను బట్టి కన్విన్స్ అయిన మెంటల్ క్రైస్తవులు బాప్తిస్మాలు పొందుతున్నారు. లాజికల్గా యేసే దేవుడని నిరూపిస్తున్నారు కదా అయ్యగారు. ఈ లాజిక్ ప్రకారం యేసే కరెక్ట్ దేవుడు, ఎందుకైనా మంచిది మునిగేద్దాం, రక్షణ మనకు సొంతం అయిపోతుంది అనుకొని పొందుతున్నారు. మానసిక క్రైస్తవులే కానీ క్రీస్తు జీవము కలిగినటువంటి పరలోక సంబంధులు ఎక్కడున్నారు? హనోకులు ఎక్కడున్నారు? మోషేలు ఎక్కడున్నారు? ఏలియాలు ఎక్కడున్నారు? క్రైస్తవులైతే కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మందిలో దేవునితో నడుస్తున్న హనోకులు ఎక్కడున్నారు? గుండెల మీద చేసుకొని చెప్పండి. కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ కోట్ల మందిలో సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు నేను ఒక్కడను మాత్రమే మహారోషం కలిగి ఉన్నానని చెప్పే ఏలియాలు ఎక్కడున్నారండి? క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు, ఒక్క ఏలియా కనపడడు. క్రైస్తవులు కోట్ల మంది ఉన్నారు, ఒక్క మోషే కనపడడు, ఒక్క అబ్రహాము కనపడడు, ఒక్క హనోక్ కనపడడు. ఎందుకు ఇలా తయారయ్యారు? మానసికంగా కన్విన్స్ అయ్యి మతంలో దిగారు. దేవునికి ఈ క్రైస్తవులలో అధిక సంఖ్యాకులకు ఎమోషనల్ రిలేషన్షిప్ లేదు. దేవునిని హత్తుకొని వెంబడించే అనుభవం లేదు. అందుకే ఆదివారం, మరి మతంలో ఉన్నాం కనుక ఆదివారం అయితే వెళ్ళాలి. ఇది మా మతంలో మాకు పద్ధతి, మా మతాచారం. వెళ్ళాలి, ప్రభు బల్ల తీసుకోవాలి. సోమవారం నుంచి ఏం చేయాలంటే మిగతా లోకస్తుల్లాగా బ్రతికేయాలి. అలా తయారైంది. క్రైస్తవ మతస్థులు ఉన్నారు కానీ హనోకులు లేరు. హనోకులే కదా ఎత్తబడేది, వేరే వాళ్ళు ఎందుకు ఎత్తబడలేదు? రక్షణ నువ్వు పొందితే చాలదు, హనోకువు కావాలి. రక్షణ పొందటము సులభమే, నేను చెప్తున్నా. ఎత్తబడడం కష్టం. రక్షణ పొందడం సులభము, ఎత్తబడుట చాలా కష్టం. ఈ మధ్యకాలములో నువ్వు హనోకుగా మారిపోతావని యేసయ్య ఆశపడుతున్నాడు, కానీ మారడం లేదు. రక్షణ పొందేసి ఒక్క గంతేసి ఈ లోపలికి వచ్చి కూర్చొని ఇక నేను ఇట్లాగే బ్రతుకుతాను, ఎత్తబడతాను అనుకుంటున్నారు. ఐసా నహీ చలేగా. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ బేసిక్ యాటిట్యూడ్ అండ్ బేసిక్ నేచర్. మన మౌలికమైన స్వభావం, మన ఆలోచన విధానం, మన మైండ్ సెట్ మారాలి. లేకుంటే మనం ఇక్కడే ఉంటాం. రాకడని రైలు బండి వస్తున్నది, దాన్ని ఎక్కేవాళ్ళు తక్కువ, మిస్ అయిపోయే వాళ్ళే కోట్ల మంది. ప్రియ దేవుని బిడలారా, హెచ్చరిక పొందుదాం. ప్రత్యేకంగా మారు మనస్సు పొందుదాం. నువ్వు మారు మనస్సు పొందని ఎడల నేను దొంగవలే నీ మీదికి వస్తానంటున్నాడు. సంఘముతో మాట్లాడుతున్నాడు. సార్దీసు సంఘమా, నువ్వు మారు మనసు పొందు, లేకపోతే నేను ఎలా వస్తాను? దొంగలాగా నీ మీదకి వస్తాడు. దొంగలాగా ఇద్దరి మీదకి వస్తాడు ఆయన. రక్షణ పొందని వాళ్ళ మీదకి వస్తాడు. తర్వాత మారు మనస్సు లేని క్రైస్తవులు, అనుదిన మారు మనస్సు లేని క్రైస్తవుల మీదకి వస్తాడు. పేరుకు మాత్రము నీవు బ్రతుకున్నావనే పేరుంది కానీ ఆచరణలోను మృతుడవే. అట్లాంటి క్రైస్తవుల మీదకి ఎప్పుడు వస్తాడో పోతాడో వాళ్ళకి తెలియదు. వాడింకా యేసు రాజుగా వచ్చున్నాడు పాట పాడుతుంటాడు. తిక్కలో వచ్చేసారి వెళ్ళిపోయినరా, నేను ఇంక అక్కడ ఆ పాట పాడుతున్నావు నువ్వు. ప్రియులారా, సీరియస్గా పట్టించుకోవాలి. సీరియస్గా పట్టించుకోవాలి నీ ఆత్మీయ స్థితిని. నీవు
ఇది సార్వత్రిక సంఘముతో దేవుడు చెబుతున్న మాట. నోవహు దినములలో అందరూ వరద వచ్చి కొట్టుకొని పోయేదాకా ఈ లోక సంబంధమైన యాక్టివిటీస్లో మునిగి తేలుతున్నారు. పెళ్ళి చేసుకొనొచ్చు, పెళ్ళికి ఇవ్వబడుచు, ఏమండి, ఇండ్లు కడుతూ అన్ని లోక వ్యవహారాలు చేసుకోండి. ధన సంపాదన, శరీర సంబంధ కార్యక్రమాలు, ఇదే. ఇప్పట్లో ఏమి రాదులే, పర్వాలేదు అనుకుంటానే జప్పని వచ్చేసింది వరద. రాకడ అలాగుంటుంది. గనుక రక్షణ పొందితే చాలదు. ఎత్తబడడానికి నువ్వు సిద్ధంగా ఉండాలంటే ఈ లోక సంబంధ వ్యవహారాల మీద నీవు మక్కువ అనేది చంపుకోవాలి. ఈ లోకము నాది కాదు. ఎంతసేపటికి పెళ్ళిళ్ళు, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, వ్యాపారాలు, డబ్బులు. అవును, నువ్వు యేసయ్య వచ్చిందాక ఇదే మాట మాట్లాడతావు నువ్వు. అట్లా చేశారు మరి నోవహు దినముల్లో. నీలాగానే అన్ని లోక వ్యవహారాలే మాట్లాడుతున్నారు. ఒక్క విశ్వాసైన ప్రార్థన కొరకు వచ్చినప్పుడు, అయ్యా నేను పరిశుద్ధపరచబడాలని ప్రార్థన చేయండి. ప్రతి విషయంలో దేవునికి నేను ఇష్టునిగా ఉండాలి, నా కొరకు ప్రార్థన చేయండి. ఏకాంత ప్రార్థన నాలో అగ్గిలాగా మండాలయ్యా, ప్రార్థన చే. ఒక్కరు రారు ఇట్లాంటి మనవులతో. ఎంతసేపటికి తలకాయ నొప్పి, కాళ్ళు నొప్పి, కడుపు నొప్పి, తర్వాత ఈ పెళ్ళిళ్ళు కావాలి, వ్యాపారాలు కావాలి, ఉద్యోగాలు, ఇవే చేసుకోండి. ఇలాగే వచ్చేస్తాడు వాడు. 666 ముద్ర తీసుకొని అబద్ధ క్రీస్తు వస్తాడు. లోకము మీద దృష్టి కాదు, నీ ఆత్మీయ స్థితి మీద, లేఖనము మీద, దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తూ బ్రతకాలి అనే ఒక లక్ష్యము మీద దృష్టి పెట్టాలి. దిస్ ఈజ్ అ డెడ్లీ సీరియస్ మ్యాటర్. పరిశుద్ధాత్మ చెప్పమన్నాడు, నేను చెబుతున్నాను. అందరు లోకస్తుల్లాగా ఆలోచించకండి. ఒక బ్రదర్ ఫోన్ చేసి, మా అమ్మాయికి పెళ్ళి కావట్లేదండి, ప్రార్థన చేయండి. మంచిదే కదా అని చెప్పా. పెళ్ళైన కాడి నుంచి అల్లుడితో గొడవ, అత్తగారితో, ఆడపడుచులతో గొడవ. మంచిదే కదా. అదేంటండి ఎంత మాట అనేశారు అంటే, ఎంత మాట అన్నారు మరి? బైబిల్ చదవటం లేదా నువ్వు? తన కుమార్తెకు పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చెయ్యనివాడు మరీ బాగుగా. నువ్వు మరి బాగుగా ప్రవర్తించు. అట్టండి ఊళ్ళో జనమంతా అరే అదే వచ్చింది గొడవ. దేవుని మాట కంటే ఊళ్ళో జనం నీకు ముఖ్యమైపోయారు. ఎలా ఎత్తబడతావు? అరే తిక్కలోడ, నోరు మూసుకో, నా కూతురు పెళ్ళి నీకెందుకురా? బైబిల్ ఇలా చెబుతోంది, నేను చేయనంతే మా అమ్మాయికి పెళ్ళి, నువ్వెందుకు అడుగుతున్నావు? షడప్ అనగలిగిన దమ్ము వీడికి లేదు. ఎలా ఎత్తపడతాడు? ఊళ్ళో వాళ్ళు అన్నారంటే భయపడి వస్తున్నాడు పాపం. వీడు ఎత్తబడతాడా? దేవుని కొరకు రేజర్ షార్ప్గా ఉండాలి. లేకపోతే ఇంతే సంగతులు. నువ్వు ఇక్కడ పాట పాడుతూనే ఉంటావు, వచ్చే యేసయ్య వస్తాడు, పోయేవాళ్ళు వెళ్ళిపోతారు. బైబిల్ను నమ్మండి. నిశ్చయముగా చెబుతున్నాడు ఆయన. మీరు జాగ్రత్త పడకపోతే, మారు మనసు పొందకపోతే, రాకడ అనే రైలు బండి మిస్ అయిపోతావు. వెనక్కి ఇంకో బండి ఉండదు, ఇంకో బండి లేదు, ఒక్కటే బండి. ఆ ఒక్క బండి నువ్వు ఎక్కాలి. ఎవడు ఎక్కకపోయినా నీ ఒక్కదానిపైన ఎక్కాలి. ఎవడు ఎక్కకపోయినా నువ్వు ఒక్కడిపైన ఎక్కాలి. కులంతో పని లేదు, వంశంతో పని లేదు, ఊరోళ్ళతో పని లేదు. నేనెక్కాలి రాకడ బండి అనుకున్న వాళ్ళందరూ తమను తాము సమర్పించుకోండి. కొత్త తీర్మానం చేయండి, మారు మనసు పొందండి, పశ్చాత్తాపపడండి, జీవిత విలువలను మార్చుకోండి. లేకపోతే ప్రమాదంలో పడతారు. దేవుని సేవకునిగా ఈ మాట చెప్పాను.
దేవుడే మీకు జాగ్రత్త దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.